9నే నేను చేస్తా అని చెప్పిండు, మరి చేసిండా? మీరు ఇలా ఆయన మాట్లాడింది చూడండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే. అంతేకాదు వీళ్ళందరూ కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్బిసి డిసైడ్ చేసింది. కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 40,000 కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది? 31,000 కోట్లు వచ్చింది. అది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే నాటికి 26,000 కోట్లకు దిగింది. తర్వాత 3 సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇవాళ 3 సార్లు చేసింది కూడా 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఎంత? 7,500 కోట్లు. అంటే 40,000 కోట్లుందని చెప్తావు, 31,000 కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు, 26,000 కోట్లేమో బడ్జెట్లో పెడతారు. ఆ తర్వాత 17,000 కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు. కానీ ఎస్ఎల్బిసి బ్యాంకుల మీటింగ్లో మళ్ళీ చెప్పింది 7,500 కోట్లు ముట్టినాయి అన్నారు. ఎందుకు ముట్టినాయి? మిగతా ఎందుకు ముట్టలే? అనేక అడ్డంకులు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి చెప్తాడు 2 లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్లగా కట్టండి అని చెప్తాడు. నేను వాళ్ళు ఇచ్చింది కూడా మీకు నేను ఇప్పుడే చూపిస్తా. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దని చెప్పి ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్లో వేస్తాం. లేదు ఇప్పుడే కట్టి నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏదో మనం చెప్తారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. 2 లక్షలు వేయండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్తారు. ఇవాళ కూడా వాళ్ళు ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి? మేము ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాం. 40,000 కోట్ల నుంచి వెళ్ళి 7,500 కోట్ల తీసుకొచ్చిండ్రు. 17,000 కోట్లు వేసినామని చెప్తున్నారు. 17,000 కోట్లు కూడా రాకపోవడానికి కారణం రేషన్ కార్డు అనేది ఒకటి అడ్డు పెట్టిండ్రు. రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు లేవని, లేకపోతే పాస్బుక్ లో వీళ్ళ పేర్లు లేవని, లేక వీళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడని, లేక వీళ్ళ ఇంట్లో ఒక పింఛన్దారుడు ఉందని, లేక వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు తప్పుపడ్డదని, లేకపోయినట్లయితే పిఎం కిసాన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి, లేకపోతే ఒక ఇంట్లోనే ఆల్రెడీ ఒకరికి వచ్చిందని, 2 లక్షల కంటే ఎక్కువ అయిందని చెప్పి రకరకాల కారణాల రీత్యా ఇవాళ 35-40% మంది రైతులకు కూడా రుణమాఫీ అందలే. మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు రాలే. కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు చేస్తా అన్నాడు. ఆనాడే 16,144 కోట్లు చేసిండ్రు. 35 లక్షల మంది రైతులకు ఆనాడు చేసిండ్రు. రెండోసారి 2018లో మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి అయినప్పుడు 20,000 కోట్ల అవసరం ఉంటే 1,00,000 రుణమాఫీ చేస్తేనే 19,000 చిల్ల అంటే దరిదాపుగా 20,000 కోట్లు కావాల్సి ఉండే. కానీ 12,000 కోట్లు చేసి 8,000 కోట్లు పెడితే మీ మంత్రులే మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి 1,00,000 కోసమే రుణమాఫీ చేస్తే మొదటిసారి 16,000 కోట్లు, రెండోసారి 19,000 కోట్లు అయితే 2 లక్షల రుణమాఫీకి 17,000 కోట్లు అయితే అని చెప్పేసి పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అదిరిస్తూ ఉన్నారు. ఇలా నువ్వు బెదిరించినా అదిరిచ్చినా వాళ్ళ అకౌంట్లో పడ్డదా లేదా అని చెప్పిన తర్వాతనే ఇలా రైతులందరూ కూడా హైదరాబాద్కి నువ్వు అనుకునే మేం కట్టిన ప్రగతి భవన్, నువ్వు పేరు మార్చిన ప్రజాభవన్కి ఇవాళ వాళ్ళందరూ కూడా వస్తుంటే ఇలా పోలీసులు వాళ్ళ మీద దండెత్తిండ్రు, అరెస్టులు చేసిండ్రు, ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎవరైతే రైతుల్ని మొత్తం కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, ఇటువైపు ఆలంపూర్ నుంచి వెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు మొత్తం కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలి.
బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు, రుణమాఫీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క కడుపు మండి వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వెనుక లేదు, ఏ సంఘం వాళ్ళ వెనుక లేదు. ఎవరికి వాళ్ళు 200 రూపాయలు 100 రూపాయలు కూడేసుకొని మంచినీళ్ళ కోసం మిగతా దానికోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వస్తున్న రైతులందరినీ కూడా ఇవాళ వాళ్ళ ఐక్యమై వస్తుంటే, మీకు వాళ్ళ కడుపు మండి వస్తుంటే, వాళ్ళ యొక్క రుణమాఫీ కాకుండా వస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం సరైనది కాదు. రైతుల యొక్క ఉసురు మీకు తగులుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే రుణమాఫీ 2 లక్షలు అని చెప్పి నమ్మబలికినరో అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇక రైతు బంధు గురించి మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. మరి చేసిండ్రా? రైతు బంధు 10,000 రూపాయలే ఇస్తాను కేసీఆర్, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవాళ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్. 4 నెలల్లో జూన్ మొదటి వారం నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది 4 నెలలు. ఈ 4 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు వేసేవాళ్ళు. 80,000 కోట్లు వేసిండ్రు, 70 లక్షల మంది రైతులకు వేసిండ్రు, 12 విడతలు వేసిండ్రు. సాగు చేసిన చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద 5,000 రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది. వాస్తవం 80,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా, ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలే, ప్రపంచంలోనే చేయలే. దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ, రుణమాఫీ పేరు మీద 30,000 కోట్లు వేసినాం, రైతు బంధు పేరు మీద 80,000 కోట్లు వేసినాం. 1,10,000 కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 సార్లు వేసిండ్రు, 6 సంవత్సరాలు వేసిండ్రు. మరి ఏమైంది? నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 15,000 ఇస్తాను నమ్మబలికినావు కదా, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరేగింది. 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గుట్టలకు ఇచ్చిండ్రా, చెట్లకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, బీసీలకు ఇచ్చిండ్రా, ఇది మొత్తం కూడా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పలే. రేపు వచ్చే క్యాబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. సాగు నిబంధనలు పెట్టొద్దు, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. లెక్కలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కాబట్టి రైతులు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదు. 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. కానీ అందరికీ రైతు బంధు 15,000 ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు కేబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు బీమా గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు. బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాం, చనిపోయిన వారం 10 రోజుల్లో ఇచ్చినాం. మరి ఏం రోగం వచ్చింది మీకని అడుగుతున్నాం. దరిదాపుగా 1,35,000 మంది రైతులకు రైతు బీమా పెట్టిన తర్వాత అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా అకౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం పైసలు 5 లక్షల రూపాయలు. ఎందుకు ఎట్లే? ఇంకేం చెప్పిండ్రు? రైతులే కాదు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకే కాకుండా ఇంకా రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఈ సౌండ్ రైతు బీమా పథకాన్ని రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ లో ఆనాడున్న టీపీసీసీ ప్రెసిడెంట్
నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మబలికారు. రైతులకే దిక్కు లేదు, రైతులకే దిక్కు లేదు. రైతు కూలీలకు కౌలుదారులకు కూడా ఇంతవరకు ఇవ్వలే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రైతు బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అక్కడనే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు ప్రభుత్వం సరిగా చేయలే, మేము రాగానే మొత్తం కూడా ఫసల్ బీమా యోజన పెడతాం, దానికంటే ఉన్నతంగా తయారు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు నమ్మబలికిండ్రు. ఇవాళ మీరు చూసినట్లయితే ఆయన ఒక్కటి చూపించేసి ప్రకృతి విపత్తుల వల్లనో మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు అని ఏం చెప్తున్నాడు? రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలుదారులకు అది ఇస్తున్నతో పాటు ఇక్కడ మెరుగైన పంట పథకం ఇస్తా అని చెప్పాడు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో దరిదాపుగా 2016 నుంచి 2020 వరకు 2415 కోట్లు ప్రీమియం చెల్లించినాం. అందులో మనకు వచ్చింది ఎంత? 1871 కోట్లు మాత్రమే మనకు వచ్చింది. ఎంత లాస్ అయిందో మనం రైతులు కానీ ప్రభుత్వం కానీ 544 కోట్లు లాస్ అయింది.